బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆచార్య సంకేత శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. శివార్పణం. సాధారణంగా హిందువులంతా ఒకటే. హిందువులకు సంబంధించిన ధర్మాలు గాని, శాస్త్రాలు గాని, ఆచారాలు గాని ఒకటే విధంగా ఉంటాయని అనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆచరిస్తుంటారు ప్రతి విధానాన్ని కూడా. మనకు పెద్దవాళ్ళు తెలియజేసే విధానం, ఋషులు మునులు అంతా చెప్పింది ఒకటే, కానీ మన పెద్దవాళ్ళు చెప్పే విధానం మాత్రం వేరేలా ఉంటుంది. మనం పాటించే విధానం కూడా వేరేలా ఉంటుంది. ఎందుకని ఇలా ఉంటుందంటారు? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటారు? శాస్త్రానికి ఆచారానికి చాలా తేడా ఉంటుంది. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకాయ వ్యవస్థితం. శాస్త్రం అనగా అనేక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఆధారంగానే ఆ నిర్ణయించినటువంటి కార్యక్రమాలు నిర్ణయించినటువంటి సందర్భంగా ఆచరిస్తూ ఉంటారు. ఆచారం విషయానికి వచ్చేస్తే మనకు అనుకూలంగా మన సాంప్రదాయాన్ని బట్టి ఆచరించేటువంటివి. ఉదాహరణకు చెప్తే సత్యనారాయణ స్వామి వ్రతం మనం చేస్తుంటాం ఇళ్ళలో, ప్రతి ఇంట్లో జరిగేటువంటిది. ఈ తీర్థయాత్రలు చేసినప్పటికీ, పూర్వకాలంలో తీర్థయాత్రలు చేసినప్పటికీ వ్రతం చేసేది. ఇంట్లో శుభకార్యం చేస్తే తప్పకుండా వ్రతం చేయాల్సిందే. పూర్వకాలంలో ఒక ఉదాహరణ చెప్తాను మీరు అడిగినటువంటి విషయానికి. పూర్వకాలంలో ఒకరింట్లో నిత్యం సత్యనారాయణ వ్రతం చేసేదట. సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరం చేసేది. కార్తీక మాసం అట్లాగే ఇంకా ఓపిక ఉంటే ప్రతి మాసం కూడా చేసుకుంటూ వచ్చారు. అట్లా ఒక సందర్భంలో వాళ్ళకి చాలా వ్యవసాయదారు కుటుంబం, చాలా పాడి విశేషంగా ఉండేది. పాడి ఉంటే పాలు, పెరుగు, ఇంట్లో వెన్న, నెయ్యి ఇట్లాంటివి బాగా విశేషంగా ఉండేటువంటివి. ఆ ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉండేది. సో ఈ సహజంగా ఇవి ఉన్నాయంటే ఆ వాసన పిల్లి వచ్చేస్తుంది. సో వీళ్ళు వ్రతానికి అంత సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో యజమాని ఏం చేసేవాడంటే పిల్లిని పట్టుకోవచ్చు జాగ్రత్తగా ఒక గంప కింద పెట్టి, ఆ గంప దానిపై బోర్లేసి ఒక రాయి పెట్టి శ్రద్ధగా కూర్చొని వ్రతం చేసుకుంటూ వచ్చాడు. లేకుండా. సో అట్లా వ్రతం చేసుకుంటూ వచ్చాడు. కానీ కాలక్రమంలో ఏమైంది, తాతగారు చేసినటువంటి సందర్భంలో, అంటే యజమాని చేసినటువంటి సందర్భంలో అది అట్లాగే ఉంది. ఆ తండ్రి వయసు వచ్చేంత వరకు, వాళ్ళ అబ్బాయి వ్రతం చేసే వరకు ఆ ఇంట్లో పాడి ఉంది. కానీ ఈ తర్వాత తరం వచ్చేసరి వరకు ఆ అబ్బాయితో కాస్త వేరే నగరానికి వెళ్ళి ఉద్యోగరీత్యా చేసుకుంటున్నాడు. మీలాంటి వారు ఒకరు అడిగారు, ఏమిటయ్యా ప్రతి సంవత్సరం ఇంట్లో వ్రతం చేసేట మీ తాతగారి నుంచి వచ్చేటువంటి ఆనవాయితట, ఈ సంవత్సరం మీరు ఎందుకు చేయట్లేదు? అదేంటి చాలా సంవత్సరాలు, మీ పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు కూడా వ్రతం చేసినట్టు కనిపించలేదు, కనీసము వినలేదు అంటే, మా తాతగారు వ్రతం చేస్తే అండి పిల్లిని తీసుకొచ్చి ఒక గంప కింద పెట్టి కూర్చొని వ్రతం చేసేవాళ్ళు, ఆ పిల్లి నాకు ఇప్పుడు దొరకట్లేదు, అందుకే నేను మానేశాను అని చెప్పారు. వ్రతం చేయడం మానేశాడు. సో అక్కడ చేసినటువంటి సందర్భం ఏమిటి, వీరికి అంతే కదా, ఇప్పుడు కూర్చుంటే శ్రద్ధ లేకుండా ఉంటుంది. ఒకవేళ వ్రతం అనగానే పిండి వంటలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, పాయసం ఉంటుంది, ఎక్కడ అది తింటుందో, తింటేమవుతుంది మళ్ళీ ప్రసాదం పెట్టడానికి అవకాశం లేదు. వాడికి వేరే ఆహారం ఏర్పాటు చేసినప్పటికీ పిల్లి వాసన తాకినా మనం తినకూడదు అనుకుంటాం కనుక అట్లా చేసేది. శ్రద్ధ కలగాలి, స్వామివారిపై మనసు లగ్నం చేసి పూజ చేసుకోవాలనే భావంతో చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే అదే ముందుకు వచ్చింది, ఆచారం అంటుంది దీన్ని మనం. అది శాస్త్రం అయితే ఏంటి, ముందుగా పొద్దున్నే లేవని చెప్పారు, అభ్యంగనం చేయమని చెప్పారు. స్వామి నీ వ్రతం చేయడానికి నాకు అవకాశం కల్పించవయ్యా అని చెప్పేసి, నా భారం అంతా నీపై వేస్తున్న స్వామి ఓ సత్యదేవ నమస్కారం చేసుకున్నారు. రాత్రి ప్రారంభ కాలంలో వ్రతం చేయమన్నారు. రాత్రి ప్రారంభ కాలంలో ఎందుకు చేయమన్నారంటే ఉదయం నుంచి చేసేటువంటి సందర్భంలో మనం ప్రతి కార్యంలో కూడా ధర్మం ఆచరిస్తుంటాం. ఆ ధర్మం మాట్లాడడం, అబద్ధం చెప్పము. మనం చూడండి, గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటామంటే, గుడికి వెళ్తున్న తప్పు మాట్లాడదు, ఒక తప్పు మాట్లాడే సందర్భంలో స్కిప్ చేస్తూ ఉంటాం. కనుక దైవ చింతన రోజంతా అవుతుంటుంది. స్వామి వ్రతం చేసుకుంటున్నామంటే, సాయంత్రం వ్రతం చేస్తామంటే పాడు పనులు చేయం, ఇతర విషయాలు మాట్లాడడం. సో ఒక ధర్మ మార్గంలో జీవనం కొనసాగిస్తాం. అందుకే ఒక రోజంతా స్వామిని స్మరించు ప్రదోష కాలంలో వ్రతం చేయమని చెప్పారు. అలా వ్రతం చేయమంటే, వ్రతం చేసినప్పుడు సందర్భంలో గణపతి పూజ చేయమన్నారు, గణపతి పూజ చేయమన్నారు. ఆ తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, నవగ్రహ దేవతల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని, లక్ష్మీనారాయణని, వాణి బ్రహ్మల్ని ఆరాధన చేయమన్నారు. ఆ తర్వాత స్వామివారిని అభిషేకం చేసి శ్రద్ధగా కథ శ్రవణం చేయమని చెప్పారు. ఇదంతా కూడా ఒక సూత్రం ప్రకారంగా చేసేటువంటి శాస్త్రం అంటాం దీన్ని. ఇది ఆచారం వచ్చేసరికి ఏమైంది, ఆ చేసేటువంటి సందర్భంలో ఎట్లా చేసుకుంటూ వచ్చారు. కొందరు 5 కథలు పారాయణ చేస్తుంటారు. కొందరు ఏం చెప్పారంటే సమయానుకూలత లేకపోయేసరికి 5వ కథ పారాయణ చేసినా సమంగా ఫలితం వస్తుంది అని చెప్పారు. ఎటువంటి సందర్భంలో పూర్వకాలంలో ప్రయాణాలు చేస్తే తీర్థయాత్రలు పోతే సుమారుగా 10 రోజులు వెళ్ళేది. ఇప్పుడు ఏముందండి, అయోధ్య వెళ్ళాలన్నా, కాశీ వెళ్ళాలన్నా ఉదయం పూట హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి దర్శనం చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేయచ్చు. సో అటువంటి అవకాశం ఉంది కనుక, సో ప్రయాణాలు
చేసేటువంటి సందర్భం కావచ్చు, అనారోగ్యం సంభవించినప్పుడు 5వ కథ మనసులో పారాయణం చేసుకున్న సమమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు. అవకాశం లేనప్పుడు చెప్పారు. ఇది ఆచారంగా వచ్చేటువంటిది. సో ఈ ఆచారం అనేది ముందుకు వస్తుంది, శాస్త్రం పక్కన వెళ్ళిపోతుంది. ఎందుచేత అంటే మన శాస్త్రం చాలా కఠినంగా ఉంటుంది. కఠినత్వం దేనికోసము అంటే ఆ శాస్త్రం చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా చేసుకుంటే మనం కూడా సన్మార్గంలో నడుస్తుంటాం. కానీ కలిఫలం చేత సన్మార్గంలో నడవడానికి ఎవరు ఇష్టపడడం లేదు. పాశ్చాత్య ప్రభావం ఎక్కువైపోయి దానికి భిన్నంగా ఆలోచన విధానం మారుతుంది కనుక ఉదయాన్నే లేవడం అంటే ఇబ్బంది, సూర్యోదయ పూర్వం ముద్ర లేవమంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎప్పుడోసారి వ్రతం చేసుకుని రోజు పొద్దున్న లేవంటే వ్రతం అండి తొందర పడుకోవాలి అనుకుంటారు. ఉట్టప్పుడు ఏమవుతుందంటే 12 గంటల వరకు మనం ఏం చేస్తున్నటువంటి విషయం తెలిసింది. కనుక శాస్త్రం చెప్పేటువంటివన్నీ కూడా మనిషిని సన్మార్గంలో నడిపించడానికి ఉపయుక్తమైనటువంటివి. కనుక ఈ శాస్త్రం ప్రమాణానుసారంగా ఉంటుంది. ఆ ప్రమాణం ఆ సూత్రం ప్రకారంగానే చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆచారం మనకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటివి. ఉదయం పూట లేచి దేవాలయకి వెళ్ళాలంటే 10ంటికి వెళ్తే ఏమవుతుంది అండి అనుకుంటాం. ఏమవుతుందో ఇవ్వడం లేదు, ఫలితం తగ్గుతుంటుంది. ఉదయం పూట సూర్యోదయాత్ పూర్వము బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నిద్ర లేచి చక్కగా స్వామి కీర్తిస్తే వచ్చేటువంటి ఫలితం వేరు, ఈ మధ్యాహ్న కాలంలో దేవాలయం వెళ్తే ఫలితం వేరు. సో ఆచారం అనేది మనం ఏదైనా అధికంగా చేస్తే అధిక ఫలం అన్నట్టు. సో చేసేటువంటి విధానంలో లోపం లేకుండా చెప్పేటువంటిది, ప్రమాణానుసారం చెప్పేటువంటిది శాస్త్రం. ఆచారం అంటే మనకు మనం ఏర్పాటు చేసుకున్నది ఆచారం. ఇప్పుడు చాలా వరకు మేము పలానా పూజ చేసాం, పలానా హోమం చేసాము, కానీ మార్పు ఏమీ లేదు, ఉన్న ఇబ్బందులు ఉన్నట్టుగానే ఉన్నాయి, ఫలితం లేదు అంటుంటారు కదా. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు ఈ శాస్త్రం ని ధిక్కరించి ఆచారాన్ని ఫార్మెట్ ని ఫాలో అవటం వల్ల ఇది జరగట్లేదు. ముహూర్తం అని చెప్తాను, చాలా సులభమైన విషయం చెప్తాను మీకు. ముహూర్తం వివాహ ముహూర్తం అనుకోండి, ఉదయం 10:42 అభిజిత్ లగ్న పుష్కరాంశ ముహూర్తం అని చెప్పి పత్రిక రాసుకుంటాం. పంతులు గారు ముహూర్తం జాగ్రత్తగా రాయండి ముహూర్తం అని చెప్పేసి అప్పుడున్న ఉత్సాహం పెళ్లి చేసేదాంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ అబ్బాయి మండపంలో వచ్చినప్పటి నుంచి ఎదుర్కొన్నప్పటి నుంచి అక్కడ గంట సేపు కాలక్షేపానికి డాన్సులకే పోతుంది. సరే అబ్బాయి వచ్చి కూర్చున్నాడా పీటల్లో అంటే అమ్మాయి మేకప్ అవ్వదు 2 గంటల వరకు. విమర్శని కాదు, సహజంగా జరిగేటువంటి విషయాన్ని చెప్తాను, చిత్రీకరిస్తున్నాను అంతే. అదంతా వచ్చిన తర్వాత ఆ హడావడి మీద అంతా కూడా ఫోటోల మీద ఉన్నటువంటి ధ్యాస, అంటే మంత్రోక్తంగా చెప్పేటువంటి ఈ పూజా విషయాల మీద శ్రద్ధ ఉండదు. సరే వచ్చిరనుకోండి, నిజంగానే యజమానికి ఉంది శ్రద్ధగా చేస్తుంటే మధ్యలో కావాల్సినటువంటి విఐపి హడావిడి ఎక్కువ ఉంటుంది. వారు రాగానే వీళ్ళు లేచి వెళ్ళడం, వారితో ఫోటోలు దిగడం, ఆలోపు ముహూర్తం దాటిపోవడం. ఒక కారణమని కాదు, అనేక కారణాల చేత ఇబ్బంది పడుతుంది. ముహూర్తం లోపం జరిగినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు అనేకం. ఇప్పుడు ముహూర్త విషయాన్ని మనం చెప్పుకుంటే ఉదయాన్నే లేచారు, పొద్దున్నే లేచారు, టిఫిన్ చేసుకున్నారు, 8 టిఫిన్ చేశారు, మధ్యాహ్నం భోజనం చేశారు, రాత్రి 8 భోజనం చేశారు, రోజంతా బాగుంది. ఉదయాన్నే లేవండి, లేచిన తర్వాత 8కే భోజనం చేయండి, ఏమవుతుంది ఆ తర్వాత అంతా శరీరం అంతా కూడా నీరసపడిపోతుంది. ఎందుకు ఎక్కువ తిన్నా అంతే కదండి. ఆ తర్వాత ఏం చేస్తా అంటే ఉత్తర కార్యక్రమాలు అంటే తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగ్గా చేయలేము మనం. సో ఆ టైంకి ఏం చేయాలి, ఏదో అవసరం. ఒకవేళ మధ్యాహ్నం పూట టిఫిన్ చేశారనుకోండి, అది సరిపోదు. సరిపోక ఏం చేస్తాము, యాక్టివ్నెస్ ఉండదు. సో ఏ సమయానికి ఏం చేయడం అనేది ముహూర్తం. ఉదాహరణ లౌకిక భాషలో చెప్పాను మీకు. సో ఏ టైంకి ఏం చేయాలి, ఆ ముహూర్త ప్రాయంగా చేస్తే వచ్చేటువంటి ఫలితాలు విశేషంగా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టుగా ఏదైనా కారణం కావచ్చు, ఆ ముహూర్త టైం అనేది దాటిపోతుంది, కరెక్ట్గా టైంకి ఎవరు చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు వచ్చే ఈ డివోర్స్ కానివ్వండి, ఇంతకుముందు పాతకాలంలో చూస్తే కనుక ఎవరు విడిపోయినట్టుగా ఎక్కడ వినలేదండి. వాళ్ళు కాలం చేసే వరకు ఖచ్చితంగా జంటగా ఉన్న వాళ్ళనే చూసాం, ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి కాలంలో వాళ్ళు పెళ్ళైనాక 1 నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, అసలు ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో అసలు చెప్పలేము. ఇంకా ఎక్కువైపోయింది సంఖ్య. ఇది ముహూర్త ప్రకారంగా జరగకపోవడం వల్లే అంటారా, వ్యక్తిగత జాతకాల వల్ల ఏమైనా ఉందంటారా? రెండమ్మా, చాలా విశేషమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు మీరు. ఒకటి, జాతకాలు కలవని పక్షంలో చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు కూడా బాగున్నాయమ్మా పూర్వకాలంలో. నేను చూస్తుంటాను నాకు వచ్చినటువంటి క్లయింట్స్కి, సుమారుగా ఈ మధ్య చూసినటువంటిది సుమారు 45-50 ఏళ్ళ కింద సుమారుగా అట్టుగా పెళ్లి జరిగింది. వారికి ఇరువురికి జాతకాలు కలవలేవు, పిల్ల పాపలతో బాగున్నారు. వారి మనవడి జన్మపత్రిక కోసం నా దగ్గరకు వచ్చాడు. సో ఏదో విషయం మాట్లాడుకుంటూ ఇటువంటి సందర్భం వస్తే వారి ఇద్దరు జాతకాలు చూసాను, జాతకాలు కలవలేవు పెద్దగా. కనీసం గణాలంటంగా గణాలు కూడా లేవు. కానీ ఎందుచేత మరి ఇంత ఆనందంగా ఉన్నారనేటువంటి ప్రశ్న నాలో వచ్చింది. అప్పుడు మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్ వేరండి. ఓ పండుగ అయింది, నలుగురు భోజనం పెట్టదు ఇంట్లో, సూర్యోదయ పూర్వం నిద్రలేవడం, ఇల్లు వాకిలు చేసుకోవడం, ఆ తర్వాత నిత్య దేవతార్చన చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేయడం, నిత్య కర్మలు చేయడం, నైమిత్య కర్మలు చేయడం,
ప్రతిరోజు ధర్మాచరణ జరిగేది. కనీసం రోజుకి ఒకరైనా ఇంట్లో భోజనం చేసేటువంటి సాంప్రదాయాలు ఉండేది. పూర్వకాలంలో పక్కూరికి వెళ్తున్నామంటే లేదా పొరుగురికి వెళ్తున్నామంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశ్రయం పొంది భోజనం చేసి వచ్చేవారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా గెస్ట్ వస్తే అతిథి మర్యాదలు సత్కారం చేసేది, అంత శ్రద్ధగా చేసేది. రాను రాను ఏమైపోయాయండి, నిజంగానే మీ ఇంట్లో ఉత్సవం ఉందనుకోండి, లేదా మీరు నన్ను మీ ఇంటిని పిలిచారనుకోండి, ఫలానా వాళ్ళు వచ్చారు కావాల్సిన వాళ్ళని చెప్పేసి పెద్ద 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి అతిథి మర్యాదలు చేస్తారు. సో ఇంట్లో ధర్మకార్యం చేసేటువంటి సందర్భం లేదు. అంటే ఇంట్లో అన్నదానాలు చేస్తుంటాం. ఏ శుభకార్యం చేసినా ముందుగా కనిపించేది, ఇప్పుడు వినాయక చవితి చూడండి అన్నదానం, దేవి నవరాత్రులు అన్నదానం అంటుంటాం. ఇంట్లో వ్రతం చేసుకుని నలుగురు భోజనం పెట్టాలి అంటుంటాం. పెళ్లి చేస్తే అన్నదానం చేస్తుంటాం, దానం చేస్తుంటాం. దానం వల్ల వచ్చేటువంటి ఫలితం విశేషమైనటువంటిది. ఒకవేళ నిజంగానే జాతకాలు కలవలేవు, గ్రహ ప్రభావాలన మనిషికి ఉన్నటువంటి గొప్ప అదృష్టము, గొప్ప వరం ఏమిటయ్యా అంటే నీ జాతకాన్ని నువ్వు మార్చుకునేటువంటి అధికారము సంపూర్ణంగా నీ చేతుల్లో ఉంది. కేవలం అనేక జీవరాశులకి లేనటువంటి ఏకైక వరం ఏమిటి మనిషికి ఉందంటే మన జాతకాన్ని మనం మార్చుకునేటువంటి శక్తి ఈశ్వరుడు మనకి ఇవ్వడం. మన బుద్ధి జ్ఞానం ఉంది, మనకు ఉన్నటువంటి సమస్యలు తెలుసు, మన జాతకం ఏ విధంగా ఉందో తెలుసు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలా ఓవర్కమ్ చేస్తే ఎలా అవుతుంది, నెగిటివ్ని పాజిటివ్ ఏ విధంగా మార్చుకునేటువంటి సంపూర్ణ జ్ఞానం విచక్షణ మనకు ఉంది. సో మనకి అది ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిజంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో రోజుకి 10 మంది భోజనం చేసేవాళ్ళండి. నేను చెప్పాను కదా, పెద్ద వ్యవసాయదార కుటుంబం, పాలేర్లను వాళ్ళు వీళ్ళు గెస్ట్లు అని చెప్పి రోజు 10 మంది భోజనం చేశారు. 10 మందికి భోజనం పెట్టినటువంటి పుణ్యం ఊరికే పోదు కదా, అనుకూలంగా ఉన్నారు. మనవడి జాతకం కోసం నాకు వచ్చాడు. సో ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మార్చుకున్నామో, ఇప్పుడు నిత్యకర్మలు లేవు, రోజు ప్రాతకాలం లేసి దీపారాధన చేసేవాడు లేదు. పూర్వకాలంలో ఎందుకంటే చాలా కుటుంబాలు ఇప్పటికీ స్నానం చేసి వంటశాలలోకి వెళ్ళరు, అది లేదు. నిజంగానే బంధువులు వస్తారంటే వారికి బయటికి తీసుకెళ్లి భోజనం చేయడం, పెద్దవాళ్ళకి కాళ్ళకు నమస్కారం చేసేవాడే లేదు. స్త్రీలు ఇంట్లో సలక్షణంగా అంటే కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా శిఖముడి వేసుకొని ఉండమని చెప్తారు. అటువంటి సాంప్రదాయాలు లేవు. ఇంకెందుకు దేవాలయకి వచ్చినా వెంట్రుకలతో విరిపోసుకొని వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారుకుంటూ వచ్చిందో అప్పుడు నెగిటివ్ ప్రభావం పెరుగుతుంది. దాంతోపాటు పెద్దవాళ్ళ పట్ల భక్తి, గౌరవం, మర్యాదలు ఉన్నప్పుడు ఆ సాంప్రదాయం ఇంకోలాగా ఉంటుంది. అవన్నీ పోయాయి. ఎవరి ఆలోచన విధానము. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అనేటువంటి వ్యవస్థ వచ్చింది. సో వసుదైక కుటుంబకం అని చెప్పారు భారతదేశాన్ని. అంతా దేశమంతా నా పరివారం అని చెప్పేటువంటి సాంప్రదాయం అనేది. ఇప్పుడు మన కుటుంబంలోనే మన న్యూక్లియర్ ఫ్యామిలీ మనం విడిపోయేటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పాశ్చాత్యం చూసి ఇన్స్పైర్ అవుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం వారిని చూసి ఇన్స్పైర్ మన మీద కొత్త అలవాటు చేసుకుంటున్నాం. కనుక ఈ లైఫ్ స్టైల్లో మార్పులే కారణం దీనికి ప్రధానంగా. నిజంగా జాతకంలో దోషం ఉంటే పరిహారాలు చెప్పబడ్డాయి, అనేక పరిహారాలు చేయమని చెప్పారు. ఆ పరిహారాలు చేసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందొచ్చు. ఉపశమనం పొందడంలో లేదు. మీరు చెప్పారు ఇప్పుడు చాలా మంది పూజలు చేసామండి, వ్రతాలు చేశారు, జపాలు చేశారు, ఫలించడం లేదు. దీక్షగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. ఇప్పుడు వ్రతం చేస్తారు, లేదా మీరు అన్నట్టుగా జాతకంలో దోషం ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, దీక్షగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే శరీరానికి శక్తి రాదు, ఇట్ టేక్స్ టైం. సో అట్లాగే వ్రతం చేసినా, యాగం చేసినా, జపం ద్వారా వచ్చేటువంటి శక్తి కొంత సమయం పడుతుంది. ఆ టైం కల్లా మీరంతా నెగిటివ్ వెళ్ళిపోతారు. అప్పుడే మాంసం తింటారు, మద్యం సేవిస్తుంటారు. దాని ద్వారా క్రూరత్వం పెరుగుతుంది. క్రూరత్వం పెరిగితే విపరీత చేష్టలను చేస్తుంటారు. సో ఆ ఫలితం వచ్చేంత సమయం కూడా నిష్ఠగా లేకుండా ఉంటున్నాం మనం. అంటే మనం ఏదో ఒకటి ఆశించి మనం పూజ చేస్తున్నాము అంటే మనం ఆశించింది ఒక కోరిక ఏదో కోరుకున్నానే అనుకోండి, ఆ కోరిక నెరవేరేదాకా నేను ఖచ్చితంగా నియమాలు పాటించాలా, కొంత కాల పరిమితి ఏదైనా పెట్టుకొని ఇక్కడి వరకు నాకు కోరిక నెరవేరాలనుకుంటున్నాను అని చెప్పి అలా పెట్టుకొని అప్పటి వరకు నియమంతో ఉండాలంటారా? కోరిక కోసం చేసేటువంటిది వేరు, దోషంగా ఉన్నటువంటి వాడు చేయడం వేరు. దోషం సంభవించింది అంటే వాడు దుష్కర్మను అనుభవిస్తున్నాడు అని అర్థం. ఆ దుష్కర్మకి కారణం ఏమిటి మనం తెలుసుకొని ఆ జాతక రూపంలో, దోషం రూపంలో జాతకంలో ఏర్పడితే దానికి పరిహారం చేసుకుంటాం. ఏదైనా ముందు చెప్పేది సన్మార్గంలో ఉండు, ధర్మ మార్గంలో నడువు అని చెప్తాం మనం. ధర్మ మార్గంలో నడిస్తే వచ్చేటువంటి అనేక ఇబ్బందుల నుంచి బయటపడుతుంటాం. మీరు చూడండి, గోసేవ చేసేటువంటి గోపాలకులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడే యాగం చేసుకోరు, ప్రశాంతంగా జీవనం చేస్తారు. సరే మనలాగా వాడు కోట్లు సంపాదించకపోవచ్చు, మనం సంపాదించిన తృప్తిగా తినేటువంటి యోగం లేకపోవచ్చు. వందలాది మంది ఉన్నారండి, శరీరం అంతా వ్యాధిగ్రస్తమై 1000 కోట్లు సంపాదించినా తృప్తిగా భోజనం చేయనటువంటి పరిస్థితి. వాడు 3 పూట్ల భోజనం చేస్తాడు, చక్కగా గో సేవ చేస్తుంటాడు, అంటే ప్రశాంతంగా ఉంటున్నారు. ఎందుకు చేత అంటే వాళ్ళకి సమయానికి కర్మలు చేసుకుంటూ పోతున్నారు. మీరు గత 10-15 సంవత్సరాల క్రితం అంటే ఇన్ని శాంతులు చేసేటువంటి సందర్భాలు లేవు, ఇన్ని జపాలు చేసేటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు ప్రతిదానికి శాంతులు, జపాలు, యాగాలు, నిత్య నైమిత్తిక కర్మలు పోయాయి. అంటే ఇంట్లో ఏకాదశి ఉపవాసం చేసేవాడు లేడు, అట్లాగే పౌర్ణమస్తి వ్రతం చేసేవాడు లేడు,
శివరాత్రి వస్తే శివాలయం వెళ్ళేటువంటి వాడు వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారు అంటే భయంతో వెళ్తున్నారు. భక్తి లోపించింది అక్కడ. వెళ్తే వెళ్ళకపోతే ఏమవుతుందో అనేటువంటి భావన, ఆ భయం చేత వెళ్తున్నారు తప్ప ధర్మ మార్గంలో నడిచినప్పుడు జాతక ప్రభావం 100% చెప్తుంది. 100% ఏం చెప్తుంది అంటే చేసినటువంటి దుష్కర్మల ప్రభావం అంతా కూడా తగ్గిపోతుంది. సో దోష ప్రభావం కూడా ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడిపై ప్రభావం తగ్గుతుంది. అధర్మంగా అన్యాయార్జిత విత్తం 10 వర్షాన్ని అథవా 12 వర్షాన్ని సమూలం వినశ్యతి అంటాం. డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు చూస్తుంటాడు. అన్యాయంగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. సంపాదిస్తుంటారు. ఏమవుతుంది, కొంతకాలానికి 10 వర్షాన్ని అథవా 12 వర్షాన్ని 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు దాని భోగం అనుభవిస్తుంటాడు వాడు విపరీతంగా. ఆ 12 సంవత్సరం తర్వాత సమూలం వినశ్యతి ఏం చెప్తుంది శాస్త్రం, పూర్తిగా నశిస్తుందంట. మనం అనుకుంటాం వీడు అన్యాయం చేశాడు, అయినా డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, సో మనం కూడా అటువైపు వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడు కూడా బుద్ధి మార్చుకొని ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. నేను బాగున్నప్పుడు కష్టాలు వచ్చాయండి, ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చేసాను ప్రశాంతంగా డబ్బులు సంపాదించగలుగుతున్నా అని చెప్తున్నారు. కానీ దాని ద్వారా వచ్చేటువంటి ఎప్పుడు అనుభవిస్తామంటే మనం వింటుంటాం చూడండి, వాడు బాగా డబ్బులు సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు కాబట్టి వాడు పిల్లలు పాడయ్యారు అంటే వింటుంటాం. చాలా ఇబ్బందులు అండి, ఒకరు సరిగా నడవలేక, ఒకరు మాట్లాడలేక, అంతే కదండి. ఇప్పుడు ప్రముఖుల అంటే అట్లా అన్యాయంగా సంపాదించినటువంటి చాలా మంది వీళ్ళల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవి. దానికి ఎన్ని కర్మలు చేసుకుంటే, ఒక హోమమో జపమో పూజ చేసుకుంటే ఏం ఫలితం వస్తుంది? చేసినటువంటి దుష్కర్మ పీడ ఎంత ఉందో దానికి తగినటువంటి పరిహారం చేయట్లేదు. ఏమనుకుంటారు ఆ కార్యక్రమాల్లో హడావిడి ఏంటంటే ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు చేసి ఎంత వైభవంగా చేస్తే అంత పుణ్యం అనుకుంటాడు. వీరికి భక్తి లేదు అక్కడ. ఎంత ఆడంబరంగా చేయాలి, ఎంతమంది ఋత్వికులతో చేయాలనుకుంటారు తప్ప ఎంత శ్రద్ధగా నేను కూర్చోవాలనుకోడు అక్కడ. సో ఋత్వికులు చేసినటువంటి ఫలితం నీకు రావాలంటే నీకు శ్రద్ధాభక్తి ప్రధానం కదా. ఆ శ్రద్ధగా నువ్వు కూర్చున్నప్పుడు కదా నీకు ఫలితం వచ్చేది. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చాలా మార్పులు జరుగుతున్నాయి. మన ఆలోచన విధానం మారుతుంది. ప్రతిరోజు దేవాలయం వెళ్ళమని చెప్పారు, చక్కగా తిలకం పెట్టుకోమని చెప్పారు నుదుట, అది పెట్టుకోవడం లేదు. సో ఇటువంటి లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చుకుంటూ పోతున్నాము. అప్పుడంతా కూడా ఈ నెగిటివ్ ప్రభావం పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు ఆలయ విధానం ఉంది అని అన్నారు కదా, మరి దేహమై దేవాలయం అంటూ ఉంటారు, భగవంతుడు అంతటా ఉన్నాడు అని అంటుంటారు. ప్రత్యేకించి ఎందుకు వెళ్ళాలి, ఈ నియమం ఎందుకు ఉందంటారు ఆలయానికే వెళ్ళాలి అని? దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయతి అని చెప్తుంది శాస్త్రం. దేహమే దేవాలయం అనుకున్నాము, మనలో ఉన్నటువంటి జీవుడే భగవత్ స్వరూపము అనుకున్నాము. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం, నీలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారాన్ని త్యజించు అని చెప్పారు. అప్పుడు సోహం భావేన పూజయేత్, అప్పుడు ధర్మ మార్గంలో నడవగలుగుతావు. మనం ఏం చేస్తాం, దేహమే దేవాలయం, నిజమే, ప్రత్యేకం దేవాలయం పోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయికి చేరాలంటే వెళ్ళాలి. ఇప్పుడు విశ్వమంతా గాలి వ్యాప్తించింది, కానీ ప్రత్యేకంగా టైర్ పంక్చర్ అయింది అనుకోండి, ఏం చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇక్కడే గాలి ఉంది వచ్చి చేరమంటే చేరలేదు దాంట్లో. సో ఏం చేస్తాము, పంక్చర్ షాప్కి వెళ్ళి గాలి పెట్టిస్తుంటాం. అదేం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి గాలిని దాంట్లో నింపుతుంది మళ్ళీ. సో మనం ఆ సన్మార్గంలో పడి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని దేహమే దేవాలయం అని భావించేటువంటి మెచ్యూరిటీ మనకు వచ్చేంత వరకు ఏం చేయాలి అంటే ఆ శ్రద్ధ భక్తి వచ్చేంత వరకు దేవాలయం వెళ్ళి ఉండాలి. దేవాలయం వెళ్తే ఏమవుతుంది, ఈ దేవాలయంలో ప్రతినిత్యం వేద మంత్ర ఉచ్చారణతో విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాని ద్వారా పాజిటివ్ ఆరా డెవలప్ అవుతుంది. దేవాలయం మీరు చూడండి, దేవాలయం వెళ్ళగానే మంచి అంత ప్రశాంతంగా అయిందండి ఏం చెప్తుంటారు. ఎందుచేత ఆ శక్తి ఎక్కడ వస్తుంది అంటే వేద మంత్రాల ఉచ్చారణ ద్వారా వస్తుంది, అక్కడ జరిగేటువంటి ఆలోచన విధానంతో వస్తుంది. ఇప్పుడు మన ఆలోచన విధానం ఏముంటుందో, మీరు బాగా నెగిటివ్ ఆలోచిస్తూ ఉండండి, అదే జరుగుతూ ఉంటుంది. సో దానికి మన మనసు దానికి అలవాటు పడి ఏమవుతుందంటే అట్లే చేస్తే బాగుంటుంది అనే భావనలు ఉండిపోతారు. సో దేవాలయానికి వెళ్తే ఏమవుతుంటే మనలో ఉన్నటువంటి కల్మచాలన్నీ పోతాయి, మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. సో ఎప్పుడైతే మనసంతా ప్రశాంతంగా మారుతుందో మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని భావించగలుగుతాం. మనం దుష్కర్మలు చేయము, ఎవరిని కనీసం పాడు చేసేటువంటి మాట కూడా మాట్లాడడానికి మనసు అంగీకరించదు, అన్యాయం కదా తప్పు కదా అనుకుంటాం. సో అటువంటి స్థితి మీకు చేరినప్పుడు, ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు పోస్తే హంస ఏం చేస్తుందంటే నీళ్ళని పాలను వేలు చేస్తుంది. పాత్ర తీసుకొని పాలు నీళ్ళు వేస్తే కేవలం పాలను మాత్రమే తీసుకొని నీళ్ళని వదిలిపెట్టేటువంటి సాంప్రదాయం మనం హంస ద్వారా తెలుసుకుంటాం. అట్లాగా సమాజంలో అనేక రకాలుగా భిన్న ఉన్నటువంటి వ్యక్తులు ఉండొచ్చు, అనేక ఆలోచన విధానాలు ఉండొచ్చు. సో దాంట్లో నాస్తికవాదం ఉండొచ్చు, అనేక విధాలు ఉండొచ్చు. మనకేం కావాలి, సమాజంలో మంచి మాత్రమే గ్రహించేటువంటి తత్వం మనలో ఉండాలి. ప్రధానికి మనం ఆకర్షితులై ప్రధాని వెంటపోయి ఎటువంటి ఇబ్బంది పడేదానికన్నా ఎప్పుడైతే సన్మార్గాన్ని ఎంచుకుంటామో మనకు జీవనానికి గల కారణం ఏమిటి, ఏ విధంగా మనం ఈ జీవనం కొనసాగిస్తే మనం మోక్ష సాధన చేసుకోగలుగుతాము, మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం రాకుండా ఏ విధంగా అయితే సన్మార్గంలో పడాలనుకుంటామో అవన్నీ ఆచరించగలిగా. ఆచరించినప్పుడు నీ దేహమే దేవాలయము, అది గమనించేటువంటి స్థితి మీకు అప్పుడు వస్తుంది.
అప్పటిదాకా దేవాలయంకి వెళ్ళాల్సింది, చేసేటువంటి కర్మలు చేసుకోవాల్సింది. అప్పుడు అట్లా అట్లా ఆ స్థితి వచ్చింది అంటే మీరు యోగి మారినట్టు. నిజంగా అంత స్థితి వచ్చింది అని అంటే అసలు ఇంకా వాళ్ళు మోక్షమే పొందొచ్చు, బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. అయితే ఇప్పుడు మనం అనుకున్నాము ఆలయానికి వెళ్ళటం వల్ల మనశ్శాంతి ఉంటుంది, మనలో ఉన్న దుర్గుణాలన్నీ బయటికి వెళ్ళిపోవటానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి. ఆలయం అనగానే కూడా మనకు ఒకటే రకంగా భావించలేము. ప్రతిష్ఠించినవి ఉంటాయి, స్వయంభూ ఉంటాయి, దేవతలే ప్రతిష్ఠించినవి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ప్రతి ఆలయంలో కూడా అంతే పాజిటివ్ ఆరా ఉంటుందంటారా? ఈ సమాజంలో తప్పకుండా అందరూ చూడాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే గమనించాల్సింది ఏంటంటే పూర్వకాలంలో ఋషులు తపోఫలం చేత దేవాలయం నిర్మాణం చేశారు, అక్కడ ఉన్నటువంటి పవర్ వేరండి. ఈ మధ్య దేవాలయం నిర్మాణం చేస్తున్నారు, నిర్మాణం చేయకూడదన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. కానీ దేవాలయం చక్కగా నిర్మాణం చేయవచ్చు, అంతకు మించినటువంటి ప్రాకారాలు కట్టవచ్చు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రాళ్లతో కట్టవచ్చు, దేవాలయంతో నిర్మాణం చేయొచ్చు. కానీ దాంట్లో శక్తిని ధార పోయలేదు. అక్కడ శక్తిని ధార పోస్తే ఇప్పుడు ఋషులు జీవితాలు త్యాగం చేసి అనుష్ఠాన బలం ధారపోసారు అక్కడ. అటువంటి దేవాలయాల్లో వెళ్తే వచ్చేటువంటి మానసిక ప్రశాంతత వేరు, ఆ ఉత్సాహం వేరు, ఆధ్యాత్మిక ఉత్సాహం వేరుగా ఉంటుంది. ఇప్పుడు దేవాలయం కడతారు, ఏముందండి మీ ఇంటి పక్కన సీసీతో ఎట్లా అయితే మనం గోడలు కట్టుకుంటామో అటువంటి గోడలు కడుతున్నారు. అది దైవీయమైనటువంటి అంటే మనకు నచ్చిన విధంగా మన ఇంటి దగ్గరలో మనం ఎట్లయితే ఇల్లు అయితే సిమెంట్తో నిర్మాణం చేసుకుంటున్నామో అట్లా నిర్మాణం చేస్తున్నారు. అనేక దేవతా మూర్తుల్ని చిత్రీకరిస్తున్నారు. కానీ అక్కడ శక్తి లోపిస్తుంది. దేవాలయం కావాల్సినటువంటి రూపురేఖలు అంతా కూడా ప్రాకారాలు బాగా వైభవంగా కడుతున్నాం, కానీ అది లాంగ్ లాస్టింగ్ కాదు. ఎప్పుడో యుగాల నాటి కట్టినటువంటి దేవాలయాలు ఇంకా సజీవంగా మన కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. అంత టెక్నాలజీ లేనటువంటి సందర్భంలో మీరు అనేక దేవాలయాల శిల్పాలు చూడండి, అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పుడు మిషన్తో కూడా అంత సాధ్యపడేటువంటివి కావు. ఇవన్నీ కూడా తపోశక్తి చేసినటువంటివి. కాబట్టి ఆ దేవాలయంలో ఒక రాయి తీసుకొని దేవతామూర్తి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అప్పుడు దాంట్లో జీవం లేదు. సో ఆ ఉన్నటువంటి దేవతా లక్షణాలను బట్టి ఈ దేవాలయం ఈ దేవతామూర్తి అని చెప్పుకోగలుగుతాం మనం. ఎప్పుడైతే యంత్రానికి అనుసంధానమై ప్రతిష్ఠ చేస్తారో ప్రాణ ప్రతిష్ఠ అంటామండి. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏమవుతుందంటే యంత్రం ద్వారా వచ్చేటువంటి శక్తి బింబంలో జరుగుతుంది, విగ్రహంలో జరుగుతుంది. అప్పుడు దాంట్లో చైతన్యత వస్తుంది. అప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని స్వామి గ్రహించి మనకు అనుగ్రహించేవాడు అవుతాడు. ఇప్పుడేమవుతుంది, అసలు మన దగ్గరే శక్తి లేదు, సాధన చేసేటువంటి ఓపిక అసలే లేదు, మన యంత్ర స్థాపన చేయట్లేదు, చేస్తున్నారు కానీ దాంట్లో శక్తి ఎక్కడిది అని నేను అంటున్నాను. సో కాస్మిక్ పవర్ ని గ్రాస్ప్ చేసుకోగలగాలి యంత్రం అనేది. సిమ్ కార్డ్ చూడండి, వెనకాల ఒక చిన్నగా రాగి రేకుంటుంది. ఏం చేస్తుంది అంటే శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్స్ ని గ్రాస్ప్ చేసుకొని ఇస్తుంటుంది. సో యంత్రం కూడా అటువంటి కాస్మిక్ పవర్ ని తీసుకొని ఆ బింబంలో పాస్ చేసి అక్కడి నుంచి ఆ దేవతామూర్తికి చైతన్యాన్ని ఇచ్చి గర్భాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తే మనం చెప్పేటువంటి విషయాన్ని వారు గ్రహించి మన మనసులో ఉన్నటువంటి మాటని స్వామివారి గ్రహించి సాక్షాత్ స్వామివారికి చెప్తున్నటువంటి భావంతో ఉంటాం. ఆ బింబంలో కూడా శక్తి ఉంటుంది, గ్రహించి మనకు సకాలంలో మనకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అటువంటి అనుభవాలు వందల మందికి ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి దేవాలయాలు ఇప్పుడు నిర్మించేటువంటి వాటిల్లో అవి లోపించడం గల కారణం ఏమిటి అంటే అంత శ్రద్ధాభక్తులతో అంత శక్తి ధారబోసి యంత్ర స్థాపన చేయట్లేదు. రెండవది ఆ చేసినంత మాత్రం సరిపోదు. మనం ఏం చేస్తుంటాం, మొబైల్ వాడుతుంటాం, ఛార్జింగ్ పెడతాం, వాడినా కొద్దీ రీఛార్జ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టి రీఛార్జ్ చేస్తుంటారు. సో దేవాలయాల్లో మాసోత్సవాలు, పక్షోత్సవాలని, మాసోత్సవాలని, ఆయనోత్సవాలని, బ్రహ్మోత్సవాలని ఇవన్నీ పెట్టారు. చేసిన సమయంలో భక్తులు వచ్చి వెళ్ళిపోయారు. అక్కడ ఏమవుతుంది అంటే కొంత పాజిటివ్ ఎనర్జీ లోపిస్తుంటుంది. సో ఇవన్నీ చేసి యజ్ఞయాల క్రతువులు చేసి వైదిక కార్యక్రమాలను చేసి దాంట్లో మళ్ళీ పాజిటివ్నెస్ తీసుకొస్తారు. సో అట్లా ఆ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ధార వేయలేకపోయాం. తర్వాత అసలు ఏం చేయట్లేదు, ఈ ఉత్సవాలే కనిపించకుండా పోతుంది. ఏదో దేవాలయం నిర్మాణం చేస్తున్నాం, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఉత్సవం చేస్తున్నాం, తర్వాత పక్కన కనీసం దేవాలయం వెళ్ళి ధూపదీప నైవేద్యం పెట్టేటువంటి అర్చకుడే లేకుండా పోతున్నాడు. సో అటువంటి ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ రాకుండా పోతుంది. మీరు చెప్పినప్పుడు దేవతలకి ఏం కర్మ అనేది దేవాలయ ప్రతిష్ట చేయాల్సిన సందర్భం వచ్చింది అంటే దాని ద్వారా దేవాలయాలు ఒక విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటువంటివి. దేవాలయాలు అయితే నవగ్రహాలు కనిపిస్తాయి. నవగ్రహాలు అంటే మన ఎప్పుడైతే సైంటిస్ట్ చెప్పకన్నా ముందే మన సనాతన ధర్మంలో నవగ్రహాలు మనపై ప్రభావం చూపిస్తాయని చెప్పగలిగాం మనం. సూర్యుడు, చంద్రుడు ఏంటి, కుజుడు ఏంటి, బుధుడు ఏంటి, గురువు, శుక్ర, శని, రాహుకేతుడు ఏంటి అని విగ్రహ రూపంలో అక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. అదొకటి. రెండవది శిల్పశాస్త్రం చూడండి, ఏ దేవాలయానికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది. సో జియోమెట్రీ అక్కడ నేర్చుకోగలిగాము, ఈ క్యాల్కులేషన్ పార్ట్ నేర్చుకోగలిగాము. ఇవన్నీ కూడా విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటువంటివి. దేవాలయాలు అన్నదానం చేస్తాం, సేవాభావం. మీరు ఇవన్నీ కూడా మానవుడు ఎవరైతే ఉంటారో వాడు సంస్కారవంతుడు కావాలంటే నిత్యం దేవాలయం పోవాల్సిందే. దేవాలయం వెళ్ళాలంటే ప్రత్యేకంగా ఎవరు నేర్పించారు. అక్కడ దేవాలయం వెళ్ళి కూర్చుంటే చాలు ఆటోమేటిక్గా బుద్ధి మారిపోతుంది, లక్షణం మారిపోతుంది. సో ఇప్పుడు జరిగేటువంటి దేవాలయంలో నిత్య కర్మలు జరిగితే లేదా
మనకున్నటువంటి వైదిక పరమైనటువంటి ఉత్సవాలు నిత్యం జరిగితే ఆ శక్తి ఇప్పుడు దాంట్లో వస్తుంది. సో మనం ఎంతవరకు ఆడంబరంగా చేస్తున్నాం కాకుండా ఎంత శక్తి ధార పోస్తున్నామో, ధర్మం చెప్పినటువంటి విషయాన్ని, వేదం చెప్పినటువంటి విషయాన్ని ఎంతవరకు దేవాలయంలో ఆచరించగలుగుతున్నామో తెలుసుకొని ఆచరించినట్లే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిందంతా వాస్తవము. కాకపోతే నాకు ఒక డౌట్, మీరు అన్నట్టుగా ఆలయంలో యంత్ర స్థాపన చేస్తారు, వాళ్ళ తపస్సు చేసి తీసుకున్న శక్తులన్నీ దాంట్లో ధారపోస్తారు అని చెప్పి. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే సంవత్సరాల క్రితమే కావచ్చు, ఎప్పుడో కావచ్చు, చెప్పలేం కరెక్ట్గా, కానీ రాయిని కూడా దేవుడు అని చెప్పి నమ్మి ఒక రాయిని అక్కడ ఊరికే పెట్టుకొని కూడా పూజించారు. ఒక చెట్టుకు కూడా బొట్టు పెట్టి ఇక్కడ దేవుడు అని చెప్పి పూజించారు. అక్కడ ప్రతిష్ఠించింది లేదు, ఏదీ లేదు, కానీ వాళ్ళు నమ్ముకున్నారు. ప్రత్యేకించి మనం చూస్తాం కొన్ని అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా చూస్తాం. అందులో నా దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతారు. అదేవిధంగా దేవుడి మహిమలు కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. మరి అక్కడ ఎటువంటి యంత్రస్థాపన అదంతా లేదు కదా. ఒక 100 రాళ్ళలో ఒక రాయి చూస్ చేసుకోవాలంటే జీవంగా ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వ్యక్తికి, విచక్షణ ఉన్నటువంటి వ్యక్తికి ఆ రాయి అంటే పూర్తిగా కదలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాయి చూస్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఏదో పవర్ దాంట్లో ఉన్నట్టు. ఇప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు దాన్ని ఎంచుకొని నేను అక్కడ విగ్రహంగా దేవగా మూర్తిగా నేను ప్రతిష్ఠించాను మనం అనుకుంటున్నాం. పూర్వకాలంలో ఏ మహాత్ముని చేత తాకినటువంటి రాయి అది ఎవరికి తెలుసు. సో అర్చకస్య ప్రభావేన శిలా భవతి శంకర అంటారు. అర్చకుని ప్రభావం చేత శిల కూడా శంకరునిగా మారుతుంది అని చెప్తారు. విశ్వాసమే భగవంతుడు అంటాం. సంపూర్ణ విశ్వాసం చేత ఆ శిలను తీసుకొచ్చి ప్రతిష్ఠించి, స్వామి భగవంతుడా నువ్వే, నిన్ను దీంట్లోనే చూసుకుంటున్నాను, నాకు ఈ రూపంలో అనుగ్రహించడం అంటే భగవత్ లీలలు చాలా విశేషమైనటువంటివి. ఎంత విశేషం అంటే మేము గజేంద్ర మోక్షంలో వింటుంటాం కదా, ఆర్తనాదంతో గజేంద్రుడు ఎవరైనా సృష్టి స్థితి చేసినటువంటి వాడు ఒకడు ఉంటే నన్ను కాపాడమని అడుగుతాడు. విష్ణుమూర్తి అన్నాడు, శివుడు అని చెప్పాడు. కానీ స్వామి ఏం చేస్తారు, సిరికెం చెప్పాడు శంఖ చక్రయుగం చేదో ఈ సంధిం పడే అంటాం. ఆ పక్కన ఉన్నటువంటి అమ్మవారిని కూడా చెప్పకుండా వచ్చి స్వామిని గజేంద్రుని రక్షిస్తాడు. ఆ ఘట్టం మనకు తెలిసినటువంటిది భాగవతం. శ్రద్ధాభక్తి ప్రధానం అండి. శ్రద్ధాభక్తి ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. ఈ రూపం ఆ రూపం కాదు. మానసికంగా మీరు మనసులో ప్రశాంతంగా భగవంతుని ఉపాసన చేయండి, ఫలితం ఎందుకు రాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంత కదలికలు ఉన్నటువంటి వ్యక్తికి కదలికలు లేనటువంటి ఒక రాయి శాసిస్తుంది. ఒక రాయి ఒక సన్మార్గం నడిపించగలుగుతుంది. సో దానికి ఏదో శక్తి ఉంది కదా అక్కడ, ఆ శక్తి మనం నడిపిస్తుంది. ఆ శక్తే భగవంతుడు. అక్కడ శక్తి ఉంది కాబట్టి ప్రత్యేకించి యంత్ర స్థాపన ఇదంతా ఏమీ అవసరం లేదు. అంతే కదా మీరు చెప్పొచ్చేది. విశ్వాసము, భగవంతుడు అంటే పరిపూర్ణ విశ్వాసము, భగవంతునిపై నమ్మకం. భగవంతుడా నేను నీలో ఇదే రూపంలో కొలుస్తాను అంటే ఆ రూపంలో వచ్చి స్వామివారు అనుగ్రహిస్తారు. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమో నమః.